హాయ్, హలో, నమస్తే. నమ్మిన చోటే మోసానికి అవకాశం ఉంటుంది మిత్రమా. నమ్మని వాళ్లను ఎవ్వరూ మోసం చేయలేరు. ఒక్కోసారి మన మంచితనం కూడా మన శత్రువు అవుతుంది. అలా అని మనం మంచి చేయడం మానుకోకూడదు. దూరంగా ఉన్న వాళ్ళకి వెన్నుపోటు పొడవడం చాలా కష్టమైన పని. అదే మన పక్కనే ఉంటే వెన్నుపోటు పొడిచే అవకాశం చాలా తేలికగా ఉంటుంది. మనిషికి ఆవేశం, అహంకారం, ఆశ, ఈ మూడే ఒక మనిషి మరో మనిషికి శత్రువు అవడానికి కారణం. మన చుట్టూ అందరూ మన వాళ్ళే కదా ఉంటారు. అలాంటప్పుడు వారిని పట్టుకోవడం ఎలా అని అనుకోకూడదు. మన శత్రువు బహుశా మన మిత్రులే అయి ఉండవచ్చు, బంధువు కూడా కావచ్చు. స్నేహం అనే ముసుగులో కూడా శత్రువు దాగి ఉంటాడు మిత్రమా. బంధువుల్లా పలకరిస్తూ రాబంధువుల్లా పీకు తినే మనుషులు కూడా ఉంటారు. లోకంలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అనే రెండు రకాల మనుషులు ఉండరు. మనుషులంతా ఒక్కటే, కానీ వాళ్ళలో ఉండే కోపావేశాలు, కుచితమైన మనస్తత్వాలు, ఆశ, కుళ్ళు, ఇలాంటి రాగద్వేషాలు గల మనుషులే పక్క వాళ్ళకి అపకారం తలపెట్టాలని సూచిస్తారు. వాటిని జయించగలిగిన వారు మహాత్ములు అవుతారు. వాటిని కనిపెట్టలేని వాడు బాధితులవుతాడు. తెలుసుకో మిత్రమా.